సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మాల చేసి అందించి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటే భార్యాభర్తల సఖ్యత కలుగుతుంది. ఎవరికైతే ఆర్థికంలో చాలా ధన నష్టం జరుగుతూ ఉంటుందో, ఎంత డబ్బులు పోసినా నష్టం జరుగుతుందో, వాళ్ళు విశేషంగా శివుడికి అర్చన ఆ పుష్పాలతో చేస్తుంటే వాళ్ళ బిజినెస్ నష్టం కాకుండా రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఈ ఒక నారాయణ అంటే మహావిష్ణువుకి ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో చాలా బాధపడుతున్నారో వాళ్ళు మహావిష్ణువుకి లేదా శాలిగ్రామానికి శంఖ పుష్పాలు సమర్పణ చేస్తే వాళ్ళకి అద్భుతంగా ఆరోగ్యంలో ఈ ఒక అనారోగ్యం రాకుండా కాపాడుతుంటారు. అంటే త్వరగా ఆరోగ్యం నుంచి బయటపడతారు, అంటే అనారోగ్యం నుంచి బయటపడతారు, ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఈ ఒక శంఖ పుష్పాన్ని విశేషంగా శంఖ పుష్పాన్ని గణపతికి అందించడం వలన మనకి గణపతికి గణపతి అయిన మన గణపతికి శంఖ పుష్పాలని పూజ